ఆలయంలో కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు యొక్క పుట్టుక ఈరోజు పుట్టినాడని బైబిల్ అయితే చెప్పట్లేదు, కానీ ఆయన పుట్టింది వాస్తవం కనుక అందరము కలిసి క్రీస్తు యొక్క పుట్టుకను, ఆయన జన్మించినటువంటి ఆ స్థలాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని నేడు అనేక మంది దేవాలయాల్లో, సంఘాలలో సువార్థికులు ఆయన గురించి బోధించేవాడిగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ అందరికీ కూడా మరి మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఎలా జరిగినది, ఎందుకు ఈ యొక్క లోకానికి రావాల్సినటువంటి అవసరత ఏర్పడ్డది అన్నటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి, మానవుని యొక్క పుట్టుకకు వేరు, దేవుని యొక్క పుట్టుకకు వేరుగా గమనిస్తూ ఉన్నాం. మానవుడు ఎలా పుట్టాడు యొక్క లోకములో? దేవుడి సంకల్పములో, దేవుని యొక్క చిత్తము ద్వారా, దేవుని యొక్క ఆలోచన ప్రకారము మానవుడిని తన యొక్క చేతులతో జిగట మన్నుతో మానవుని తయారు చేసి దేవుడు జీవవాయువు ఊదగా మనుషులు జీవించే ఆత్మ ఆయనని ఆదికాండములో మనం చదువుకుంటాం. అంటే మానవుడు ఇలా జన్మించాడు. అలాగనే మానవుడు జన్మించిన తర్వాత మానవుడు దేవుడి నుండి దూరపోయినటువంటి స్థితిని మనము ఆదికాండంలో చూడగలం. అంటే దేవుడు ఏమనుకున్నాడు? లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళని నిర్మిస్తే వారి ద్వారా నేను ఆరాధించబడవచ్చని, వారి ద్వారా నన్ను మహిమపరిచే నా కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో ఉంటారని దేవుని యొక్క సంకల్పం ద్వారా ఈ లోకం అనేది దేవుడు పుట్టించాడు ప్రియులారా. కానీ మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని వైపు లేక సాతాను వైపు మళ్ళీపోయి లోకంలోనికి పాపముతో మరణాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చింది ఎవరు అంటే ప్రియులారా, మానవుడు అన్నటువంటి విషయం. అయితే పాపములో నుండి మరణములోనికి వెళ్ళిపోయిన ఈ మానవుణ్ణి తిరిగి దేవుని నుండి దూరమైపోయినటువంటి ఈ యొక్క మానవుణ్ణి దేవుని దగ్గరకు తీసుకురావడానికి దేవుడు తన సంకల్పంలో ఏం చేశాడంటే తన ఒక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించవలసిన అవసరం ఏర్పడింది. యేసుక్రీస్తు ఎందుకు ఈ యొక్క లోకానికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది? భూలోకం అంతా కూడా పాపముతో నిండి ఉంటూ ఉన్నది. ఏ మనుష్యుని చూసినా నీతిమంతుడు అనేవాడు లేనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంటి పాపుల కొరకు ఒక నీతిమంతుడి యొక్క లోకానికి రావాల్సినటువంటి విషయాన్ని అనాదిలోనే దేవుడు తన వాక్యంలో, తన గ్రంథంలో మన కొరకు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదు అని చెప్పును. అంటే ఇక్కడ మానవుడికి దేవుడికి దూరమైపోయారు. మానవుడు ఏం చేశారంటే సాతాను యొక్క మాటలు విని మహిమ కలిగినటువంటి దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాడు కనుక ఆనాడు దేవుడు ఏమని వాగ్దానం చేసిందంటే, ఇదిగో నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునికి నీకును నేను వైరం కలగజేస్తాననే మాటని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎవరు స్త్రీ సంతానము? యేసుక్రీస్తు వారి యొక్క లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా పిలువబడుతూ ఉన్నారు. మరి మనమందరం కూడా పురుష సంతానం అని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకనే ఇక్కడ తన వాగ్దానాన్ని ఏమని సెలవిచ్చారంటే, ఇదిగో నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకుని వైరము కలుగజేస్తును. అంటే యేసుక్రీస్తు కన్యకైనటువంటి మరియ గర్భాన్ని జన్మించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా అప్పటికప్పుడు జరిగినటువంటి విషయం కాదు ప్రియులారా. అనాది సంకల్పంలోనే మానవుడు నిర్మించినప్పుడే మానవుడు త్రోవ తప్పిపోతాడు, దేవుడి నుండి దూరమైపోతాడు కనుక నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నేను
పంపిస్తాను అని చెప్పేసి అనాది సంకల్పంలోనే జరిగినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ సమయంలో ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము ప్రవక్త అయినటువంటి యెషయా కూడా క్రీస్తు యొక్క పుట్టుక గురించి మనము ఆలోచించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఎప్పుడు జరుగుతున్నది ఇది? క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాలలో ఒక పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా అనాడున్నటువంటి యూదులకు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా క్రీస్తు పుట్టడానికి 750 సంవత్సరాలు ఇంకా సమయం ఉన్నది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాబోయే దేవుని యొక్క కుమారుడు కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి ఎప్పుడో ఆదికాండంలో చెప్పినటువంటి స్త్రీ సంతానముగా, అలాగనే మోషే ద్వారా చెప్పినటువంటి నా వంటి ఒక ప్రవక్త మీలోనే దేవుడు పుట్టించుననే మాటని అరణ్యంలో మోసే ఎలాగైతే సెలవిచ్చాడో, ఈ 2 మాటలను జ్ఞాపకం చేసుకొని మరలా యెషయా ప్రవక్త క్రీస్తు యొక్క పుట్టుక గురించి ఇశ్రాయేలులకు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అక్కడ ఏమంటూ ఉన్నాడు, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఎవరికమ్మా మామూలుగా వాస్తవికంగా ఈ లోకంలో పిల్లలు పుట్టాలంటే భౌతిక సంబంధమైనటువంటి విషయాలు ఏమిటి? భార్య భర్త ఇరువురు దేవుడు ఏర్పరిస్తే వారి ద్వారా సంతానం అనేది కలగాలన్నది దేవుడి యొక్క ఆలోచన. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యెషయా, కన్యక గర్భవతి కుమారుని కలుగు అంటూ ఉన్నది. ఎలా కలుగుతూ ఉన్నది ఇది? పెళ్లి కానటువంటి స్త్రీ, ఇంకా పురుషులు ఎరగనటువంటి ఆ స్త్రీ తన యొక్క గర్భములో కన్యకగా ఉన్నప్పటికీ కూడా ఆ గర్భములో ప్రభువు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు. కన్యకైనటువంటి ఆ మరియ గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అనే పేరును కడతారు అని చెప్పేసి క్రీస్తుకు పూర్వము దేవుడు ప్రభు అనగా యెహోవా ఈ యొక్క సూచన మానవానికి చూపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అక్కడే చూడండి, అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆయన సెలవిస్తూ ఉంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. చూశారా, ఆయన ఇంకా పుట్టలేదు, కానీ ఆయన మీద ఉన్నటువంటి భారము, ఈ లోకం మీద ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ప్రేమ, ఈ లోకాన్ని ఎలాగైనా దేవుడి ఎద్దుకు తీసుకురావాలన్నటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నట్టే క్రీస్తును సిద్ధపాటు చేస్తున్నటువంటి వాడిగా మనము చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. లోకంలో అనేక మంది, లక్షల మంది, కోట్ల మంది అప్పటికే ప్రజానికం ఉంటూ ఉన్నారు, కానీ ఏ ఒక్క శిశువు వల్ల లోకానికి రక్షణ రాలేదు. ఎందుకు అంటే ఈ భూలోకములో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా పాపి అన్నటువంటి విషయాన్ని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది కనుక పాపులను రక్షించడానికి పరలోకంలో నుండి ఒక నీతిమంతుడు, ఒక దేవుని యొక్క కుమారుడు, ఏ పాపము లేని వాడు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఏర్పడ్డదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంకా పుట్టలేదు, కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, ఏలేనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్య భారం అనేది ఉన్నది. ఆయన మామూలుగా రాలేదు. ఈ లోకంలో చనిపోవడానికి వచ్చాడు, ఈ లోకంలో తన యొక్క రక్తాన్ని కాల్చడానికి ఒక లోకానికి వచ్చాడు. ఎవరైతే శిలువ వైపు చూసి దేవా నేను పాపిని అని అంగీకరించి తన యొక్క నామమును ఎవరైతే మారు మనసు కలిగి యేసు క్రీస్తును దేవుని యొక్క కుమారుడని విశ్వాసం ఉంచి ఎవరైతే రక్షకుడని తన హృదయంలో అంగీకరిస్తూ ఉన్నారో అట్టి వారిని రక్షించడానికి తన భుజముల మీద
ఏమున్నదంటమ్మా? రాజ్య భారం అనేది ఉంటూ ఉంటుంది. ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో సంతోషించడానికి ప్రభు రాగా అనేక మందిని కూడా తండ్రి యొద్దకు చేర్చడానికి, అనేక మంది కూడా తన యొక్క పరలోక రాజ్య నివాసులుగా చేయడానికి తండ్రి తన సంకల్పించి ఈ లోకంలో అనేక పాపములను మోసుకునే ఒక దేవుని యొక్క గొర్రె పిల్లగా క్రీస్తు పుట్టుక ఆవిర్భావమైనట్టుగా మనం చూడగలము. ఆయన ఎలాంటి వాడంటే ఇంకా ఆశ్చర్యకరుడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడే ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క పుట్టుక ఎలాంటిదో తెలుసా? నీ కన్నులకు నా కన్నులకు నీ అంతరంగంలో ఉన్న ఆలోచనలకు అందరినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన ఎలాంటి వాడుతా? ఆయన ఆశ్చర్యకరుడు. నీ నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలో 33 సంవత్సరాలు నివసించినటువంటి ఒక మానవుడిగా, అలాగనే కన్యకైనటువంటి మరియ గర్భాన ఉద్భవించినటువంటి ఒక శిశువుగా ఈ పాపం అనే లోకంలో జీవించినటువంటి ఈయన ఏ పాపము లేకుండా జీవించినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఇన్ని అనేకమైనటువంటి విషయాలలో ఈ లోకానికి ఆయన ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తుకు ఎన్ని పేర్లమ్మా? ఎన్నో పేర్లు. ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానమైనటువంటి కర్త, నిన్ను నన్ను తండ్రికి దగ్గర చేయవలసినటువంటి మధ్యవర్తి, అలాగనే ప్రధాన యాజకుడిగా, అలాగనే ఈ లోకంలో పెద్ద కుమారుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడిగా క్రీస్తుకు అనేకమైనటువంటి పేర్లు ఈ బైబిల్ గ్రంథంలో ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఆయన పుడతాడు. ఎలా పుడతాడు అంటే రాజ్యం స్థాపించడానికి, ఆయన యొక్క సంఘాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఆయన పుట్టుక అనివార్యమైనదని యెషయా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన పుట్టుక ఎలా జరిగిందో ఒకసారి చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషులకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా. ఏం పేరమ్మా? మరియా. బైబిల్లో అనేక మంది మరియాలు ఉన్నారు. ఇంచుమించు బైబిల్లో 6 నుంచి 7 మరియా అనే పేరు కలిగినటువంటి వారు ఈ గ్రంథంలో రాయబడ్డట్టుగా మనం చూడగలము. అయితే ఆమె యొక్క గ్రామము ఎక్కడంటామా? ఏ వంశానికి చెందినట? ఆమె గలిలయలోని నజరేతు అనేటువంటి ఒక కుగ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ యొక్క మరియమ్మను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎవరు చూస్తారమ్మా? ఏదన్నా రాజు పుడతాడు అంటే, రాజు వస్తూ ఉన్నాడు అంటే ఎక్కడ పుట్టాలి? ఆయన రాజనగరంలో పుట్టాలా, రాజ మందిరంలో పుట్టాలా, ధనవంతుడైనటువంటి కుటుంబాలలో జన్మించవలసినటువంటి ఈయన ఏ గ్రామంలో జన్మించాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆ యొక్క తల్లి ఊరి పేరు వచ్చేసి నజరేత్ అనేటువంటి ఒక కుగ్రామం, వెనకబడ్డటువంటి ప్రాంతం. అసలు నజరేత్ అనేది ఎవరు కూడా నజరేత్ అనేటువంటి పేరు విన్నప్పుడు ఏంటి ఆ నజరేత్ ఉన్నటువంటి గొప్పతనం అని ఆ గ్రామాన్ని తీసివేసిన వారిగా నాడున్నటువంటి యూదులను మనం చూడగలుగుతున్నాం. ఎందుకు? గలిలయ ప్రాంతంలో అనేక మంది అన్యులు నివసిస్తారు. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ఎరగినటువంటి జాతిగా ఈ యొక్క యూదా దేశంలో ఉన్నటువంటి యూదులు మరి అనుసరించే వారిగా ఉంటూ ఉన్నారు. ఇంటి గ్రామంలో నుంచి ఎవరు వస్తూ ఉన్నారట? యేసు క్రీస్తు తల్లిగా పిలువబడుతున్నటువంటి మరియ ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆమె ఏ గోత్రానికి చెందినదట? యూదా గోత్రానికి చెందినటువంటి ఆమె. యూదా గోత్రం ఎవరిది? దావీదు యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఆయన కుమారుడైనటువంటి సొలొమోను యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. ఏ యూదా గోత్రము ఎలాగైతే చిగురించబడుతూ ఉన్నదో, దేవుని చేత ఆశీర్వదించబడ్డటువంటి ఆ గోత్రము యూదా గోత్రం అయితే, ఆ గోత్రములో నుంచే ఒక పదవ సింహముగా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడే యేసు క్రీస్తు
ఈ గోత్రము చెందినటువంటి వాడు అని ఈ యొక్క బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈమె యొక్క గోత్రం ఏంటి, ఎలాంటిదంట, యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. అయితే ఈమెకు పెళ్లికి ముందు మనం ఎలాగైతే ఒక పెత్తనాలు తిరుగుతూ ఉంటామో, లేకపోతే ఒక ఎంగేజ్మెంట్ ఎలాగైతే జరుగుతూ ఉన్నదో, ఈ యొక్క కన్యకగా ఉన్నటువంటి ఈ యొక్క మరియకి ఇదిగో యూదా దేశంలో ఉన్నటువంటి బెత్లెహేము యొక్క గ్రామానికి చెందినటువంటి అదే గోత్రానికి చెందినటువంటి ఒక యవనస్తునికి ఈ మరియ ప్రదానం చేయబడి ఉన్నది. అంటే ఎంగేజ్మెంట్ చేసి ఉన్నారు. ఎవరైనా ఈ యొక్క నజరేతు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ కన్యకైనటువంటి మరియను ఇదిగో యూదా దేశంలో ఉన్నటువంటి బెత్లెహేము అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఈయనకి వారి పెద్దలు ఏం చేశారంటే ఒక ఎంగేజ్మెంట్ లాగా ఒక ప్రదానం చేయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రదానం చేయడం అంటే ఇంచుమించు ఒక సగం పెళ్లి వివాహం జరిగినట్టే అని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క ఎంగేజ్మెంట్ లోనే ఆ యొక్క ప్రదానం చేయబడిన తర్వాత వారిరువురు కూడా భార్యాభర్తలుగా మారబోతూ ఉన్నారు, భార్యాభర్తలుగా ఇక పరిగణించబోతూ ఉన్నారు అని యూదా పెద్దలు ఆలోచనలుగా ఉంటూ ఉన్నారు. అయితే చూడండి, అక్కడ మనం చదువుకుంటే 28వ వచనం చూడండి ఒకసారి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎక్కడ ఎవరంటున్నారమ్మా, నీలాంటి నాలాంటి ఒక శరీరాన్ని ధరించుకున్నటువంటి మనిషి కాదు ఈ కన్యకైనటువంటి మరియ దగ్గరకు వచ్చినటువంటి ఆమె. ఎవరు ఆయన? గాబ్రియేలు అనేటువంటి దేవదూత, పరలోకంలో నుండి దేవుని చేత పంపబడ్డటువంటి ఈ గాబ్రియేలు అనే దేవదూత రాత్రికాల సమయంలో పడుకొని నిద్రిస్తున్నటువంటి నజరేతు గ్రామంలో ఉన్నటువంటి ఈ కన్యకైనటువంటి మరియ దగ్గరకు వచ్చి, దయా ప్రాప్తురాలా, మీకు శుభమని ఆమె సెలవించింది. చూశారా, ఒక శుభవచనము. లోకమంతా అంధకారంలో ఉన్నది, లోకమంతా కూడా చీకటిమయమైపోతూ ఉన్నది, లోకమంతా కూడా పాపంతో నిండి ఉంటూ ఉన్నది. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వరకు ఎదురు చూస్తున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి మానవాళి కూడా ఎవరైనా పరిశుద్ధులు రాబోతూ ఉన్నాడా, ఆ రక్షకుడుకు ఎదురు చూస్తున్న ఈ 12 గోత్రాలు ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. అప్పుడు ఆ గాబ్రియేలు అనే దేవదూత ఆమె దగ్గరకు వచ్చి ఏమంటూ ఉన్నదంటే, దయా ప్రాప్తురాల, నీకు శుభము. అంటే మరి ఎలాంటిదంట, దయ కలిగినటువంటి హృదయం కలిగినటువంటిది, దేవుని యొక్క కనికరాన్ని కలిగినటువంటిది, యవనస్తులుగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు లోపడినటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూడగలము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలు విన్నటువంటి ఈ స్త్రీగా మనం చూడగలము. ఎందుకు? ఆనాడు ఉన్నటువంటి అనేక మంది యవ్వనరాళ్ళు, అనేక మంది కన్యకలు ఆ యొక్క యూదా బెత్లెహేము లేకపోతే గలిలయ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నేరుగా గాబ్రియేలు అనే దేవదూత ఎందుకు ఈమె దగ్గరకే వచ్చిందంటే, ఈమె గురించి బైబిల్ ఏమంటూ ఉన్నది తెలుసా? ఈమె దయా ప్రాప్తురాలు అని సెలవిస్తుంది. అంటే ఇతరులు ఏదైనా దయగలిగినటువంటి స్త్రీ, ప్రేమ కలిగినటువంటి స్త్రీ, తల్లిదండ్రులకు లోబడినటువంటి స్త్రీ, దేవుని యొక్క మాటకు విధేయత కలిగినటువంటి స్త్రీగా ఈ మరియను మనం చూడబోతూ ఉన్నాం. ఈనాడు యవనస్తులు ఎవరు తమ తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నారు? ఎక్కడ చూసినా అనేక విషయాలలో తల్లిదండ్రుల యొక్క మాట వెనక, పెద్దలకు లోబడక, దేవుని యొక్క విశ్వాసం లేక అనేక మంది యవనస్తులు, యవనరాళ్ళు ఈ లోకంలో త్రుట్టిల్లిపోయినట్టుగా మనకు చూడగలము. కానీ ఆనాడు క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో ఉన్న ఈ కన్యకైనటువంటి మరియ దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీగా పిలువబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈ దేవదూత ఏమంటూ ఉన్నాడు గాబ్రియేలు, దయా ప్రాప్తురాల, నీకు శుభము. అప్పుడు చూడండి, 8వ వచనంలో ఏమనుంటుందంటే, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఒక పక్క అక్కడ ఏమన్నది గాబ్రియేలు దూత, దయా ప్రాప్తురాలా, నీకు శుభమని అంటున్నది. ఎప్పుడైతే రాత్రి వేళ సమయంలో దేవదూత ఆమె దగ్గరకు వచ్చి ఆ మాటలలో మరియు ఉలిక్కిపడి ఆశ్చర్యపడి లేచి ఉన్నది ప్రియులారా. అవేమంటూ ఉన్నది, ఏంటి యొక్క శుభవచనము ఏంటి నాకని చెప్పేసి ఆమె ఆలోచించుకొనిచుండగా దూత ఏమన్నదో తెలుసా?
మరియా భయపడకుము. మనం ఏం చేస్తామమ్మా? మనిషిని చూస్తే భయపడేవాళ్ళు. అలాంటిది మనిషి ఆకారం లేనటువంటి ఒక పరలోకంలో నుండి దేవుని చేత పంపబడినటువంటి ఒక గాబ్రియేలైనటువంటి దేవదూత మానవురాలైనటువంటి మరియకు వచ్చి దయాప్రాప్తురాలానికి శుభమన్నప్పుడు ఏ స్త్రీ అయినా భయపడతారు స్త్రీలను. అందుకనే లోకంలో ఏమున్నదంట? సాతాను భయం ఉన్నది, పాపం అనే భయం ఉన్నది. అనేక విషయాలలో ఈ లోకంలో భయంతో మానవులు బ్రతికిస్తూ ఉన్నాం, మానవులుగా బ్రతుకుతూ ఉన్నాము కనుక ఈ భయాన్ని పోగొట్టడానికి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మన లోకంలోనికి రాబోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి, కింద వచనంలో ఏమని ఉన్నదంతా చూడండి. అక్కడ మరియా భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. కన్యకగా ఉన్నది ప్రియుల. ఇంకా వారిద్దరు జత చేయబడలేదు. ఆమె ఇంకా కన్యకగా తమ యొక్క తల్లిదండ్రుల దగ్గరనే నజరేతనటువంటి గ్రామంలో ఉన్నది. కానీ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఒక స్త్రీ సంతానముగా ఈ లోకానికి రావాల్సి ఉన్నదని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేసిన రీతిగా ఎవరు ఆ స్త్రీ అంటే ఆమె కన్యకైనటువంటి మరియాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఈ యొక్క మరియనే ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదంటే ఆమె దేవుని వల్ల కృప పొందినది అని ఈ మాట మనం సెలవిస్తాం. పిల్లలు, అమ్మా, గర్విష్ఠుల దగ్గరికి దేవుని యొక్క దూతలు వస్తారా? లేకపోతే దేవుణ్ణి అడగనటువంటి వారి దగ్గరికి దేవుని యొక్క దూత పంపబడుతూ ఉన్నదా? ఎవరైతే ఆయన యొక్క చిత్తానికి లోబడతారు, ఎవరైతే వినయ మనస్సుకులై ఆయన యొక్క మాటలకు లోబడాలని ఆశ కలిగి ఉంటారు, వారి దగ్గరికి మాత్రమే దేవుడు ఆయన యొక్క దూతను పంపించగలడు. ప్రియులారా, అందుకే ఇక్కడ ఏమున్నది? ఆ యొక్క దూత మరియ దగ్గరికి పంపించి, ఇదిగో నీవు కన్యకవు కనుక నీవు గర్భవతి కుమారుని కంటువు, ఆయనకు యేసు అను పేరు పెట్టబడు. యేసు అనగా ఏమర్థము? యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడు అని పిలువబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆమె ఏమనుకుంటూ ఉన్నది? కింద వచనములో చూడండి, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఆయన రాజ్యము అంతము లేనిదైనది ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరగని ఆయనే ఇదెలా జరుగుతుందని దూతతో అనగా మరి ఆశ్చర్యపోతూ ఉన్నదమ్మా. ఏమంటూ ఉన్నట? ఎలా ఇది? నాకు ఇంకా వివాహం కాలేదు. ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు? నా కాబోయేటువంటి భర్త నేను కన్యకగా ఉన్నప్పుడే గర్భవతి అయితే ఈ నిందను నేను ఎలా తొలగించుకోగలనయ్యా? ఈ నింద చూసి లోకము నన్ను ఏమనుకుంటూ ఉంటుంది? లోకము నన్ను ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో పట్టి చంపబడాలని చెప్పేసి నీ వాక్యమే సెలవిస్తూ ఉన్నది కదా. మరి కన్యకగా ఉన్నటువంటి నాకు గర్భము ఎలా వస్తుంది అని చెప్పేసి ఆ దేవదూతను అడిగినప్పుడు ప్రియులారా, ఆ ఏమంటుందో తెలుసా? దేవదూత ఏమంటాడో తెలుసా? అప్పుడు చూడండి, 30వ వచనంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి ఆ భయపడబాకు. ఎందుకో తెలుసా? నీ యొక్క గర్భాన్ని ఎవరు కావాలని కోరుకుంటున్నారో తెలుసా? నీ గర్భములో సామాన్యమైనటువంటి మానవుడు కాదు పుట్టబోయేది. ఎవరో తెలుసా? 3 లోకానికి రక్షకుడైనటువంటి వాడు, పాతాళ లోకానికి, పరలోక రాజ్యానికి, భూలోకానికి ఒక గొప్ప రక్షకుడైనటువంటి వ్యక్తి. నీ గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు కనుక నీ గర్భంలో నుండి ఈ లోకానికి వెలుగు అవసరత ఉన్నది అని ఆ దూత మరియతో చెప్పినది. అమ్మ, మనమైతే ఏమనుకుంటాము? ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు? లేకపోతే చేసుకునే భర్త చేసుకోడేమో, కన్యకగా ఉండి ఇంకా పెళ్లిగా తొలికే నాకు గర్భము ధరిస్తే ఏమని నేను ఈ యొక్క లోకంలో నిందే అనుభవించవలసి ఉందని అనేక మంది వెలితిరిగిపోయేవారు. కానీ ఈ మరి ఏం చేస్తూ ఉన్నదో తెలుసా? దేవుని యొక్క మాటలకు లోబడ్డటువంటి స్త్రీగా ఈ మరియను మనం చూడాలి. ఆయన మాటలకు విధేయత కలిగితే, ఆయన యొక్క ఆలోచనలకు మన ఆలోచన దగ్గరికి మనం వస్తే, దేవుని యొక్క వాక్య ప్రకారము మనము నడుచుకుంటే ఎన్ని దేవుళ్ళు దేవుడిస్తాడో చెప్పనక్కర్లేదు. ప్రియులారా, ఈ మరియ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకని ఏమంటూ ఉన్నది ఇక్కడ? ఎలా
ఉన్నాడని దూత సెలవించినది. అప్పుడు ప్రధానం చేయబడినటువంటి యేసేపు ఏమనుకోవాలమ్మా? గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? ఎవరు కూడా దగ్గరకు రానియరు ప్రియుల. అప్పుడు యేసేపు కూడా ఆలోచించాడు, ఏంటి నేను ప్రధానం చేయబడినటువంటి నా భార్య కాబోతున్నటువంటి ఈ మరియా గర్భవతిగా ఎలాగో అయినది అని చెప్పేసి తనలో తాను ఈ యొక్క యేసేపు ఆలోచిస్తూ ఉన్నాడు ప్రియుల. ఒకసారి చూడండి ఆయన ఆలోచన ఎలా ఉండదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. 1:18. యేసు క్రీస్తు జన్మదిన వెంటనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను. ఎంత నీతిమంతుడైతమ్మా! ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పురుషుని నిలకుండా గర్భవతిగా ఉన్నట్లయితే ఏం చేయాలో తెలుసా? రాళ్లతో కొట్టి 10 మందిని చంపివేయాలి. భర్త అయినటువంటి స్త్రీ అయినా, పెళ్లిగానటువంటి స్త్రీ అయినా దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఈ యొక్క లోకంలో గర్భం తెచ్చుకుంటే, లేకపోతే వ్యభిచారం అనే నింద ఆమె మీద పడితే ఏమైపోతారంటే, దేవుడే చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? ఆమె అందరి ముందు రాళ్లతో ఆమెను కొట్టి చంపాలన్నది దేవుడి యొక్క ధర్మశాస్త్రం. అందుకే యొక్క యేసేపు ఏమనుకుంటున్నాడు? పెద్దల మధ్య తీసుకువచ్చి ఆమెను అవమానపరచాలని చూడట్లేదు. నాకు ప్రధానం చేయబడినటువంటి స్త్రీ ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఈమె గర్భము ధరించిందని ఆమెను అవమానపరచాలని ఈయన చూడలేదు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయన గురించి ఏమన్నాడో తెలుసా? యేసేపు నీతిమంతుడై ఉండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించాడు, ఒక స్త్రీ నా వల్ల ఇబ్బంది పడకూడదు, ఒక స్త్రీని నేను హింసించకూడదు, ఒక స్త్రీ నా వల్ల ఈ లోకంలో మరణించకూడదు అన్నటువంటి ఆలోచన కలిగి ఈయన నీతిమంతుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, రహస్యముగా వదిలివేద్దామేమని, ఇక పెళ్లి చేసుకుంటా ఆమె పుట్టిన కాడ ఆగుంటది, నేను కావాల్సి ఉంటే మరొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చని రహస్యముగా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన విననాడు ఉద్దేశిస్తూ ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా చేసుకుంటాడమ్మా? కన్యకగా ఉన్నటువంటి గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీని ఎవరన్నా వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఎవరు కూడా రాకపోయినా అది దేవుడి చేత గర్భవతిగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఈ యొక్క లోకం ఏమనుకుంటుందో, చేసుకునేవాడు ఏమనుకుంటాడు, అత్తమామలు ఏమనుకుంటాడు, ఈ యొక్క సంఘం ఏమనుకుంటుందో, వెలివేస్తుందేమన్నటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. అయితే ఈయన రహస్యంగా ఈ స్త్రీని నేను విడనాడుతాను, ఏమని ఇబ్బంది పెట్టకూడదు అని తనలో తాను ఆలోచించుకుంటుండగా అప్పుడు ఏం జరిగిందో చూడండి. కింద వచనంలో 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. అక్కడ ఏమన్నదమ్మా? గాబ్రియలు చూస్తా మరి దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అన్నది. మరలా ఏమన్నది? మరియా నువ్వు దేవుని వలన కృప పొందితివి అనే మాటని మనం అక్కడ చూస్తాం. మరలా 3వ మాట ఏమన్నది? మరియా భయపడకము, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి కాబోతూ ఉన్నవని. అదే దూత 3 మాటలు మరియతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈయన కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, ఏమైనా ఎలాగైనా వదిలించుకోవాలా, ఏమైనా ఇబ్బంది పెట్టకుండా నాకు నేనే తప్పుకోవాలని ఇతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేరుగా దూత యేసేపు దగ్గరికి వచ్చి ఆ దూత ఏమంటూ ఉన్నదో తెలుసా? ఇదిగో దావీదు కుమారుడైన యేసేపు అన్నాడు. వాస్తవంగా ఎవరి కుమారుడైనా? ఈయన తండ్రి వేరు, కానీ ఇతని పితరుడైనటువంటి దావీదును ఇక్కడ తీసుకుని వస్తూ ఉన్నాడు. దావీదు ఎలాంటి వాడు? దావీదు గురించి దేవుడు సెలవించినటువంటి మాట ఏమిటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అంటే దేవుని ఉద్దేశాలు దావీదు ఉద్దేశాలు నెరవేర్చుకొని ఉన్నాయి. దేవుని యొక్క హృదయం దావీదు యొక్క హృదయం నెరవేర్చుకొని దేవుని ఆలోచన ఎలాగైతే ఉన్నాయో దావీదు యొక్క ఆలోచనలు అలాగనే ఉన్నాయి. కాబట్టి దావీదు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక ఈ నీతిమంతుడైనటువంటి యేసేపును కూడా ఎవరిలోనికి పరిగణించారంటే దావీదు కుమారుడైన యేసేపు అని దేవుని చేత పోలింపబడుతూ ఉన్నాడు.
చూసారా, ఒక పితరుడు నీతిమంతుడై ఉంటే ఆ వంశము ఎన్ని వంశాలు దాటినప్పటికీ కూడా ఇదిగో ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక దుర్మార్గుడైనటువంటి యెరోబాము లాంటి వాడైతే ఆ యెరోబాము నుంచి ప్రతి సంతానాన్ని కూడా దుర్మార్గుడైనటువంటి యెరోబాము, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన యెరోబాము, ఇశ్రాయేలు పాపానికి కారకుడైనటువంటి యెరోబాముని తన పితరులు ఎలాగైతే నిందిస్తూ ఉన్నారో, ఇక్కడ నీతిమంతుడైనటువంటి దావీదు తన కుమారుడుగా యేసేపును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి కింద వచ్చిన ఇంకా ఏమంటూ ఉన్నాడంట, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుగా భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. మరేతో దేవదత్త ఏ పేరు పెట్టమన్నాడు? యేసు అనే పేరు పెట్టుదు అన్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఇక్కడ యేసేపుతో కూడా దేవదత్త ఏమంటున్నాడు? అయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క భార్యగా చేయబడుతున్నటువంటి భార్య గర్భవతిగా ఉంటూ ఉన్నది. తన గర్భములో లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు పుట్టబోతూ ఉన్నారు. ఆయనకు యేసు అనే పేరు పెట్టుతారు. అయితే ఎందుకు పుట్టబోతూ ఉన్నట్టు? ఆయన తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును. క్రీస్తు యొక్క పుట్టుక ఎందుకో తెలుసా? మన పాపాలను తీసివేయటానికి, మన పాపాలను తన రక్తం ద్వారా ఆయన కాచి తీసివేయడానికి లోకంలోనికి ఈ యొక్క యేసు క్రీస్తు పుట్టబోతూ ఉన్నాడు. కానీ ఇది మనిషి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారు? క్రీస్తు పుట్టిండో మనం డాన్స్ చేద్దాం, క్రీస్తు పుట్టిండో మనం త్రాగుదాం, ఇలాంటి భౌతిక సంబంధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ఎందుకు పుట్టాడని బైబిల్లో సెలవిస్తూ ఉన్నది. తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించును. క్రీస్తు యొక్క పుట్టుకలో పరమాత్మ ఏమిటో తెలుసా? మా యొక్క లోకంలో ఉన్నటువంటి మానవాన్ని పాపమును తీసివేయడానికి క్రీస్తు పుడితే ఈనాడున్నటువంటి లోకం ఏం చేస్తూ ఉన్నదంటే క్రీస్తు పుట్టుతున్నారని ఎగిరి గంతేసే, ఎగిరి డ్యాన్స్ వేసే వారిగా ఉంటూ ఉన్నారు. అలా చేయొచ్చా? ఏమన్నాడు తెలుసా? ఆయన జగడమాడడు, ఆయన కేకలు వేయడు. ఎవరంతా? యేసుక్రీస్తు వారు అన్నారు. ఎక్కడ ఆయన జగడమాడడు, ఆయన కేకలు వేయడు. కేకలు వేసేవాడు ఏముంటుంది? అల్లరి ఉంటూ ఉన్నది. అందుకనే దేవుడు ఏమన్నాడు? అల్లరికి కర్త కాదు లేదు అని అంటాడు. మరి అల్లరి ఎక్కడెక్కడుంటే గొడవ అక్కడే జరుగుతుంది. గొడవ ఎక్కడ జరుగుతూ ఉన్నదో అక్కడ సమస్త పాపం అనేది ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే క్రిస్మస్ క్రీస్తు యొక్క పుట్టుకలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి దేవుని యొక్క వాక్యం ఏమిటి అంటే, ఆయన నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఏ మానవుడైతే పాపములు నశించిపోయినదో, ఏ మానవుడైతే దేవునికి దూరమైపోయాడో ఆ మానవుని దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి క్రీస్తు పుట్టినట్టుగా మనం చూడగలము. కానీ క్రీస్తు పుట్టుకొని ఆడు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? అల్లరి పాలు చేస్తూ ఉన్నారు. చేయొచ్చు అలాగా? దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం కాక మన ఇష్టానుసారంగా మన యొక్క ఆలోచన ప్రకారం అక్రమంగా మనం నడుచుకున్నట్టయితే క్రీస్తు యొక్క పుట్టుకకు ఏమన్నా అర్థం ఉన్నదా పిల్లారా? ఏమీ కూడా లేదు పిల్లలు. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు ఆయన? ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదును. ఏం పేరట? ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడని అర్థం. యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటున్నాడు. పాపంలో నుండి పైకి తీసుకొని రావడానికి, దూరమైపోయినటువంటి మన బ్రతుకులను బాగు చేయడానికి, సంతోషం లేక సమాధానం లేక ఈ లోకంలో కుంగిపోతున్నటువంటి మానవాళికి సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చిన ఒక గొప్ప స్వార్థికుడు, గొప్ప అపోస్తులుడు, గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప దేవుడి కుమారుడు, గొప్ప మనిషి కుమారుడు, ఒక దావిది కుమారుడుగా ఈ లోకానికి రాబోతున్నట్టుగా క్రీస్తుని మనం చూస్తాం. అయితే క్రీస్తు పుట్టుక ఎలా జరిగిందో ఒకసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వ లోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన
రోమా ప్రభుత్వము అప్పుడు పరిపాలన చేస్తూ ఉన్నది. రోమా చక్రవర్తి అయినటువంటి కైసర్ ఔగుస్తు అనేటువంటి వ్యక్తి ఇదిగో ప్రపంచం అంతా కూడా ప్రజాసంఖ్య రాయబడుతూ ఉన్నది. మీ పేర్లు మీరు ఏ పట్టణంలో పుట్టారు, ఏ గ్రామంలో పుట్టారు, మీరు ఏ దేశానికి చెందినటువంటి వారు, మీరు ఇశ్రాయేలీలా లేకపోతే అన్యులా అని ప్రజా సంఖ్య వ్రాయబడాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రియులారా, ఇప్పుడు నజరేతులో ఉన్నటువంటి గలిలయ ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క మరియా ఎక్కడికి రావాలి? ఇప్పుడు యెరూషలేము రావాలా ప్రియులారా? ఎందుకు యెరూషలేము రావాలా? ఆమె వివాహం చేసుకునేది యేసేపు కనుక, యేసేపు యూదా దేశానికి చెందినటువంటి వాడు కనుక, బెత్లెహేము పట్టణానికి చెందినటువంటి వాడు కనుక, ఇప్పుడు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈమె బెత్లెహేము అనేటువంటి ఈయన దగ్గరికి వస్తూ ఉన్నది ప్రియులారా. అప్పుడు ఈ ఇరువురు భార్య భర్తలుగా పరిగణించినప్పుడు ఈ ప్రజా సంఖ్య వ్రాయించుకోవాలని నేరుగా వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే ఆ యొక్క యెరూషలేము పట్టణానికి బెత్లెహేముకు వచ్చి ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేముకు వారు వచ్చి ఉన్నారు. అప్పుడు చూడండి కింద వచనములో, దావీదు యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు పట్టణములో నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చూసారా ఏమన్నా తప్పుందమ్మ చెప్పినటువంటి మాటలలో? ఆమె గలిలయ దేశంలో నుంచి యూదా దేశంలోనికి రావాలి, నజరేతు అనేటువంటి గ్రామంలో నుండి బెత్లెహేము అనేటువంటి పట్టణానికి రావాలి. ఎందుకు? ఆయన బెత్లెహేములో పుట్టాలని ఆనాడు ఉన్నటువంటి గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరూ ప్రవచించారు. ఈ సమయంలో ఒకసారి చూడండి, మీకా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే ఆయన పుట్టుక ఎక్కడ పుడతాడో అని దేవుడు మనకు ముందుగా సెలవిచ్చినటువంటి వాడిగా మనం చూడడం ప్రియులారా. ఒకసారి చూడండి, మీకా రాసినటువంటి గ్రంథము, ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథము 5వ అధ్యాయము ఆమోస్ తర్వాత ఉండొచ్చు. చూడండి ఒకసారి, ఆమోస్ యోనా తర్వాత మీకా 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామములను నా కొరకు ఇశ్రాయేలును ఏలబడువాడు నీలో నుండి వస్తాడు. ఎప్పుడు ప్రవర్తించారమ్మా? 730 సంవత్సరాల క్రితము యెషయాతో సమకాలీకుడిగా ఉన్నటువంటి యొక్క మీకా క్రీస్తు పుట్టుక గురించి ఎక్కడ పుట్టాలో అని దేవుని సంకల్పం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ పుట్టాలంట? ఆయన ఒక కుగ్రామంలో జన్మించాలా. ఏ ఒక బెత్లెహేము అనేటువంటి దావీదు పుట్టినటువంటి స్థలంలో ఆయన పుట్టాలా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయును ఏలుకోవాడు నీలోనే ఉండి వస్తాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు, రాజ్యాన్ని స్థాపించేవాడు, క్రీస్తు సంఘమును స్థాపించేవాడు, ఈ యొక్క మానవునికి శిరస్సుగా నిర్మించినటువంటి వాడు, దేవుని యొక్క కుమారుడిని పుట్టబోయేవాడు ఏ గ్రామంలో పుడతాడో తెలుసా? ఒక చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేములో పుట్టాలని దేవుడు ఆలోచించాడు కనుక ఇప్పుడు మరియా గలిలయ నుంచి ఎక్కడికి వచ్చిందంట? యూదా దేశంలో ఉన్నటువంటి బెత్లెహేము అనేటువంటి గ్రామానికి ప్రజా సంఖ్యలో రాయించుకోవటానికి యేసేపుతో పాటు అక్కడికి వచ్చినది ప్రియులారా. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది చూడండి ఒకసారి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండా పెట్టెను. అమ్మా క్రీస్తు పుట్టాడని ఈ దైవ సేవకులంతా ఏమని సెలవిస్తూ ఉన్నారో తెలుసా? ఆయన పశువుల పాకలో పుట్టినాడంట. అమ్మా అంటున్నారా? పశువుల పాకలో పుట్టినాడు అంటున్నారు. వాస్తవంగా ఇది తప్పు. ఆయన పశువుల పాకలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడని రాయబడింది అక్కడ? ఆయన పశువుల పాకలో అసలు ఆయన పుట్టలేదు. చూడండి అక్కడ 6వ వచనంలోనే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని, ఎక్కడో కన్నదక్కడే బెత్లెహేము ఆ గ్రామంలోనే కన్నదామా, కానీ పశువుల యొక్క పాకలో ఆయన జన్మించలేదు. ప్రజాసంఖ్య పడుతుందని
వచ్చారంట వాళ్ళు? పశువుల పాకలోకి వచ్చారు. కానీ ఈనాడు ఏం చేస్తున్నారో తెలుసా? అబద్ధంగా బోధించేవారు పశువుల పాకలో కూర్చున్నాడు అని చదివిస్తున్నారు. తప్పు. వాక్యాన్ని చదవక, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం లేక, భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఈ విధంగా చెప్తున్నారు. కానీ అప్పటికే మరియమ్మ కుమారుని అక్కడ కన్నాడు. కానీ తన యొక్క చేతులతో ఎత్తుకొని ఆనాడు ఉన్నటువంటి లోకంలో చలికాలం కనుక పొత్తిగొడ్డులో ఆ చిన్న బిడ్డ చుట్టబడి ప్రజాసంఖ్య రాయబడటానికి వస్తూ ఉన్నప్పుడు వారికి స్థలము లేనందున ఎక్కడ తీసుకుని వచ్చి పెట్టినట్టు చూడండి. అక్కడ వచ్చినప్పుడు తన తొలిచూలు కుమారుని తని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో అరుంట పెట్టింది. అంటే బెత్లెహేములో ఎక్కడో ఒక చాట ఆమెకు కానిపోయి ఉన్నది. ఆ యొక్క బిడ్డను తీసుకొని వచ్చి సత్రంలో వారికి స్థలం లేకపోతే ఆ పశువులు తాగే నీళ్ళ తొట్టి ఖాళీగా ఉంటే ఆ శిశువును అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూశారా? నేను ఆ పుట్టుక హాస్పిటల్లో దొరుకుతూ ఉన్నది. నేను ఆ పుట్టుక ఇంటి దగ్గర జరుగుతూ ఉన్నది. లోకరక్షకుడైనటువంటి ఈ లోకాన్ని నిర్మించినటువంటి వాడిలో దేవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తు ఆయన యొక్క పుట్టుక ఎక్కడో జరిగినది. ఆయనను పరుండు పెట్టినది పశువుల పుట్టిలో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అమ్మా, రాజు ఎక్కడ పుట్టాలా? రాజగృహంలో పుట్టాలి. ధనవంతుడైనటువంటి వాడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడో ధనవంతుడి యొక్క కుటుంబంలో పుడతాడు. కానీ నీవు నేను మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలని, మనము ధనవంతులను చేయాలని యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఒక దరిద్రుడి వలె పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని ఆ కింద వచనంలో చదువుకుంటే చూడండి, అక్కడ పరుండబెట్టి అక్కడే ఉన్నారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. మరే కాదు చూస్తే మరియా భయపడింది. యేసేపు దగ్గర చూస్తే యేసేపు భయపడ్డాడు. ఎక్కడ చూసినా దేవదూత పల్లెకుల నుండి వారి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మానవుడు భయపడుతూ ఉన్నాడు. కానీ భయపడాల్సిన వాడికి భయపడటం లేదు, కానీ లోకంలో ఉన్న వారందరికీ భయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు గొర్రెల కాపరులు కూడా అరణ్యంలో ఉండి వారి గొర్రెలు కాచుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక వెలుగు వారి చుట్టూ ప్రకాశించినప్పుడు ఈ గొర్రెల కాపరులు కూడా ఏమైందంట? ఏంటి అలా అంధకారమైనటువంటి చీకటిలో ఈ వెలుగు ఎలా ప్రకాశిస్తున్నదని వారు కూడా ఆ కాపర్లు ఏం చేస్తారంటే భయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఏమన్నదంట దూత చూడండి, అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మానవు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరూ కూడా ఎప్పుడు పడతాడా? ఎప్పుడు ఈ యొక్క లోకాన్ని రక్షిస్తాడా? ఎప్పుడు దావీదు సింహాసనం మీద రాజుగా అభిషేకించబడతాడా? ఎప్పుడు ఆయన యొక్క సంఘమైన క్రీస్తు సంఘమును ఈ లోకంలో స్థాపిస్తాడా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకని ఆ దేవదూత ఏమంటూ ఉన్నాడు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి ఆ యొక్క శుభవార్త అనగా చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడటమ్మా? దావీదు పట్టణమందు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకంట? మీ కొరకు అన్నాడు. మీ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన అందరి కొరకు దేవుడు మనల్ని ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో మానవుడిగా, రక్షకుడిగా, రక్షించేవాడిగా, మనిషి కుమారుడిగా కన్యకైనటువంటి మరియ గర్భాన ఈ లోకంలో పుట్టింపబోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు ఏం చేశారంట చూడండి, ఆ కింద వచనంలో, దానికిదే మీ కారణాలు, ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ స్తోత్రము చేయుచుండెను. దేవుడు పుట్టినందుకు ఎవరెవరు సంతోషించారంటమ్మా? తమ తల్లి సంతోషించింది, తండ్రిగా ఉన్నటువంటి యేసేపు సంతోషించారు. అలాగే అంత మాత్రమే కాదు, గొర్రెల కాపరులు సంతోషిస్తూ ఉన్నారు. అలాగనే ఈయన వెలుగుచూ వచ్చుతున్నటువంటి ముగ్గురు జ్ఞానులు కూడా
సంతోషిస్తాడు. అప్పుడు ఏమి చెప్పింది దేవదూత? ఇదిగో బెత్లెహేము అనేటువంటి ఒక పశువుల పాకలు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు, మీకు ఇదే ఆనవాళ్ళు, ఆయనకు స్తోత్రాలు చేయండి అని పరలోక రాజ్యంలో దేవదూతలు స్తోత్రము స్తోత్రం అని ఆనందంతో మిక్కిలి సంతోషంతో చేస్తూ ఉన్నారు. మరొక సంతోషము. ఎందుకు సంతోషమమ్మా? క్రీస్తు పుట్టినందుకు, క్రీస్తు మరణించినందుకు, క్రీస్తు తన రక్తాన్ని కాల్చినందుకు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు మనము సంతోషించవలసినటువంటి విషయం అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ఎందుకు పుట్టాడమ్మా? మానవుని యొక్క పాపాలను తీసివేయటానికి, తన ప్రజల నుండి వారి పాపలను ఆయనే రక్షించడానికి ఈ లోకములో పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తు యొక్క పుట్టుకలో మనం ఆనందించాలి, సంతోషించాలి. కానీ ఏం చేయకూడదట? డ్యాన్సులు వేయకూడదు, అల్లరి చేయకూడదు, మనము ఎగరకూడదు. ప్రియులారా, తప్పు. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉంటున్నాడు. మనకు శిశువు పుట్టును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తని ఆయనకు పేరున్నది కనుక ఆ యేసుక్రీస్తును మనం నమ్ముకోవాలా, ఆయన యొక్క మనం విశ్వాసం ఉంచాలా. అందుకని దేవుడు ఏమంటాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణం వరకు నమ్మకముగా ఉన్నవారికి జీవకిరీటాలు ఇస్తాడు. దేవుడు పుట్టాడని సంతోషిస్తున్నాము, కానీ ఆయన ఎందుకు మరణించాడు? నా పాపముల కొరకు కాదా? ఆయన ఎందుకు సేవ పెట్టాడు? నేను చేసిన అపరాధముల కొరకు కాదా? నేను చేసిన అపరాధముల కొరకు, పాపముల కొరకు, నా కొరకు ఆయన మరణిస్తే నేను తినుకుంటా, త్రాగుకుంటా, డ్యాన్సులు వేస్తే ఆయన నన్ను శిక్షించక మానుకుంటాడా అని ఒకసారి ఆలోచన చేశాడు. ప్రియులారా, ఆయన పుట్టినందుకు సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలా? మన పాపములను తీసివేయడానికి ఆ కలువరిగిరిలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు సంతోషించాలని దేవుడు సెలవించాడు. కనుక క్రీస్తు యొక్క పుట్టుక మనందరి యొక్క భాగ్యము. క్రీస్తు యొక్క పుట్టుక మనందరినీ కూడా తండ్రికి దగ్గర చేయడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. ఆయన ఎలా జీవించాడంట? కన్యకైనటువంటి మరియ గర్భాన్ని ఆయన జీవించాడు. ఆయన యొక్క పుట్టుక ఎక్కడో జరిగింది. ఆయన పెట్టింది పశువుల పెట్టిలో, ఆయన మరుస పెట్టింది పశువుల పాకలో. కనుక ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. చివరిగా ఒక మాట చదివి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చివరిగా ముగించుకుందాం. 2 ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎలా ఉంటుంట యేసుక్రీస్తు? దేవునికి స్వరూపము కలిగిన వాడు. ఆయన రూపం ఎలాంటిదో తెలుసా? 10,000 మందిలో ఉన్న నా ప్రాణప్రియుణ్ణి నేను కనుగొందును అని ఎంతమందిలో ఉన్న అందమైన సుందరమైనటువంటి వాడు యేసుక్రీస్తు వాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఆయన దేవునితో స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి. ఎవరి పోలికగా పుట్టిండమ్మా? నీవు నేను ఎలాగైతే మనం పుట్టామో మన తల్లిదండ్రులకు, అలాగనే కన్యకైనటువంటి మరియ గర్భాన్ని కూడా యేసుక్రీస్తు పుట్టినాడని మనం గుర్తు చేసుకోవాలి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇట్టి మహోన్నతమైనటువంటి వ్యక్తిని, ఇట్టి యేసుక్రీస్తును మనందరూ కూడా కలిగి మన జీవిత కాలం కూడా క్రీస్తు యొక్క సంఘములో, క్రీస్తులో మనం జీవించాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, ఈ మాత్రం అందరూ కూడా హెచ్చరిక చేసుకుంటూ, బాగుపడుతున్న మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాము. చివరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క క్రీస్తు యొక్క పుట్టుక గురించి మనమందరం కూడా సంతోషిస్తూ, సమాధానపడుతూ చివరి ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆస్తులకు కారణాపత్రులు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా, గడిచిన దినములు